ఈరోజు తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి తన పదవులను కూడా త్యాగం చేసి ప్రాణాన్ని కూడా అనన్నంగా పెట్టి తెలంగాణ సాధించాలనుకున్న నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు హిందూప్రియాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పిఎస్సి సెంటర్లో ఈరోజు కేక్ కూర్చొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది జాతిపిత కాదు అని మాట్లాడుతున్నారు. ఆయనలాగా పదవులను కానీ ఉద్యమాలు కానీ చేసిన నాయకులు ఎవరు లేరు. ఈరోజు మాట్లాడే నాయకులు ఆ రోజు ఉద్యమంలో కూడా లేరు. ఆంధ్ర నాయకుల వత్తసు పలుకుంటా మాట్లాడే నాయకులు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఏందో తెలుసు. కేసీఆర్ గారు తెలంగాణ సాధించక ముందు ఉండే తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడుండే తెలంగాణ ఎట్లుండే అనేది ఇక్కడ అడిగిన రైతన్నలకు కానీ, మిగతా ఐటీ జాబ్ వాళ్ళకు కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, మా అమ్మా నాన్నకి ఇచ్చే పింఛన్ల విషయంలో కానీ, రైతులకు రైతు బంధు ఇచ్చే విషయంలో కానీ, అప్పుడు కేసీఆర్ గారు ఉండగా రైతులకు యూరియా కొరత, ఎరువుల కొరత లేకుండా ఉండే. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది కూడా అందరికీ తెలుసు. ముమ్మాటికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారే. ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఉండాలని చల్లగా చూసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి ముందుకు తీసుకుపోవడానికి మరొక్కసారి ఆయనకి ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇంకా అభివృద్ధి పథంలో నడపాలనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష, కోరిక. అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఎప్పటికీ మేము ఎట్లయితే హిందూప్రియాల పిఎస్సిలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొందో హిందూప్రియాల గ్రామము, ఈ రోజు కూడా ఆయన కేసీఆర్ బర్త్డే వేడుకల్లో ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు కూడా ఎట్లయితే హిందూప్రియాలో ఆనవాయితీగా కేసీఆర్ బర్త్డే సంబరాలు జరుపుకుంటామో ఈరోజు కూడా అట్లా జరుపుకున్న మా హిందూప్రియాల గ్రామ సర్పంచ్తో పాటు చైర్మన్ వెంకన్నతో పాటు ఇక్కడున్న గ్రామ కమిటీ అధ్యక్షుడు సీన్తో పాటు ఇక్కడికి వచ్చిన వార్డు మెంబర్లు, మా ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.